ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ 2, 2026న జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన గురుగ్రహ గోచారం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ గోచారం అంటే చెప్పడం లేట్ అయింది. రిజల్ట్ అనేది జూన్ 2నే జరిగింది. కాకపోతే కొంత బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు. దానికోసం అందరికీ క్షమాపణలు. అయితే ఈ గోచారం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఒక వీడియోలో పూర్తి చేయడం సాధ్యం కాదు. అందువల్ల గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత కలిగే ఫలితాలు అనేక భాగాలుగా నేను మీతో చెప్తాను. అంటే ఇది ఒక పార్ట్ అనేది నేను చెప్తున్నాను. ఫేజ్ 1, 2, 3 అనేవి ఉంటాయి ఇందులో. సో కొంచెం మనం డీపర్ లెవెల్లో చూస్తాం కాబట్టి ఫలితాలు అనేవి డీపర్ లెవెల్ అనాలిసిస్ అనేది చేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది, పైన కాకుండా. సో మీకు తెలిసినట్లుగా నేను ఏ గోచారం గురించి మాట్లాడినా సాధారణంగా అందరూ చెప్పే విషయాలకి కొంచెం భిన్నంగా లోతైన విశ్లేషణ అందిస్తుంటాను. ఈసారి కూడా అదేవిధంగా కొన్ని ప్రత్యేక అంశాలు కూడా చర్చించబోతున్నాను. మొదటిగా గురుడు కర్కాటకంలో సంచరిస్తూ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో ప్రయాణించడం వల్ల కలిగే ప్రభావాలు వివరిస్తాను. అలాగే నవాంశలో స్థాయిలో కూడా ఈ గోచారం ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చూస్తాను. తర్వాత భాగాల్లో వేద, విపరీత వేద, తారాచక్రం వంటి ముఖ్యమైన గోచార సూత్రాలు కూడా పరిశీలిస్తాను. ఎందుకంటే కేవలం గురుడు ఉచ్చస్థితిలో అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి అందరికీ అద్భుత ఫలితాలు వచ్చేస్తాయని చెప్పడం పూర్తిగా సత్యం కాదు. ఇతర గ్రహాల స్థితులు కూడా గోచార ఫలితాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి సాధారణంగా ఉట్టి ఫలితాలు మాత్రమే తెలుసుకోవాలని అనుకునేవారైతే, అంటే ఈ యొక్క మార్పులు ఇవన్నీ కూడా జాతకరీత్యా వచ్చే పదాలు అర్థం కాని వారు తమ రాశి ఫలితాలు ఒక్కటి చూసుకోండి ఇందులోంచి. కానీ జ్యోతిష్యాన్ని కూడా లోతుగా తెలుసుకోవాలనుకునేవారు ఈ గోచారం వెనుక ఉన్న అసలు తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దానికోసమే ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు గురుడు కర్కాటకంలో ఉండటం అంటే ఏంటో చూద్దాం. గురుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటకంలోకి వస్తున్నారు. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిని పొందుతూ ఉంటారు. మిథునంలో జ్ఞానం అనేది ప్రశ్నించడం, విశ్లేషించడం, పోల్చడం వంటి మానసిక స్థాయిలో పనిచేస్తే కర్కాటక రాశిలో అదే జ్ఞానం హృదయానికి చేరుతుంది. ఇక్కడ జ్ఞానం అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, అది ఒక మార్గదర్శకత్వంగా మనకి రక్షణగా, సంరక్షణగా మారుతుంది. కర్కాటకం అంటే తల్లిని సూచించే రాశి. పోషణ, భద్రత, కుటుంబం, భావోద్వేగాలు, మాతృత్వం, స్వదేశం, అనుబంధం ఇటువంటి వాటికి ఎక్కువగా ఇది ప్రతీకగా ఉంటూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇతరులను బాగా చూసుకునే వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు, కుటుంబ బాధ్యతలు తీసుకునేవారు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. గురుడు దేవతల గురువు, జీవితంలో సరైన దారిని చూపించే గ్రహం. మనం సందిగ్ధంలో అంటే సమస్యల్లో కానీ ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక మంచి గురువు, పెద్దవాళ్ళు లేదా మార్గదర్శకులు అవసరమైనట్లుగా జాతకంలో గురుడు కూడా మనకు దిశని చూపిస్తారు. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఉపాధ్యాయులు, జీవితంలో ఎదురయ్యే మార్గదర్శకులు, వీరందరి ఆశీర్వాదాలు కూడా గురుగ్రహం ద్వారానే సూచించబడతాయి. గురుడు మనకు కేవలం ధనం మాత్రమే ఇవ్వరు. ధర్మం, నైతిక విలువలు, జ్ఞానం, ఆశ, విశ్వాసం, సరైన నిర్ణయ శక్తిని కూడా ఇస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా లోటు ఉంది అన్నప్పుడు, సరైన అవకాశాలు దొరకనప్పుడు లేదా మనలో నమ్మకం తగ్గినప్పుడు గురుడు ఆ లోటును పూర్తి చేయడానికి సహాయపడతారు. కర్కాటక రాశిలో అంటే క్యాన్సర్ సైన్లో ఉన్న గురుడు దేవాలయ ప్రాంగణంలో దూరంగా నిలబడి ఉపన్యాసం చెప్పే ఒక పూజారి లాంటి వారు కాదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నిశ్శబ్దంగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక గురువులాగా, ఒక మార్గదర్శకులుగా పనిచేస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గురుడు విస్తరణకు కారకుడు. మన మంచి విషయాలను కూడా మనకి పెంచుతూ ఉంటారు. సమస్యలను కూడా పెద్దవి చేయగలడు. అలాగే పంటలు అంటే పెరగడానికి మనం చూస్తే వర్షం ఎంత అవసరమో కలుపు మొక్కలు పెరగడానికి కూడా అదే వర్షం ఉపయోగపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గోచారం ద్వారా మీ జీవితంలో ఏం పెరుగుతుంది అది మీరు ఇప్పటి వరకు నిర్మించుకున్న పునాదులపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో గురువు, మెంటర్స్, పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గదర్శకుల నుంచి సహాయం లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబ సౌఖ్యం, పిల్లల విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఓవరాల్గా. ఇప్పుడు నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే జూన్ 18 వరకు గురుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నారు. పునర్వసు అంటే తిరిగి పునరుద్ధరణ, పునర్నిర్మాణం, కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం. జూన్ 18 నుండి ఆగస్టు 19 వరకు కూడా పుష్యమిలో సంచరిస్తారు. పుష్యమి అత్యంత శుభప్రదమైన ఒక పోషణను సూచించేటటువంటి నక్షత్రం. ఈ సమయంలో విద్య, ఆధ్యాత్మికత, కుటుంబ అభివృద్ధి, స్థిరత్వం పెరుగుతాయి. ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తారు. ఆశ్లేష ఒక చెడు నక్షత్రం అయితే కాదు, కానీ ఇది లోతైన మానసిక కర్మ సంబంధం అయినటువంటి అంతర్గత పరివర్తనను తీసుకువస్తూ ఉంటుంది. భావోద్వేగాల లోతులను అర్థం చేసుకునే ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ గోచారం మొత్తం మీద చూస్తే ఇది కేవలం అదృష్టాన్ని మాత్రమే ఇవ్వదు, మనలోని పరిపక్వతను పెంచుతుంది. కుటుంబం, ప్రేమ, సంరక్షణ, ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మికత వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నాకు అదృష్టం వస్తుందా అనే ప్రశ్నతో పాటు నా జీవితంలో ఇప్పుడు ఏం ఎదగాలి, అంటే నేను ఏ విధంగా ఎదగాలి, నేను ఏ విషయంలో పరిపక్వత సాధించాలి అనే ప్రశ్నను కూడా మీకు వేసుకోవాలి. సో మనకి ఏంటంటే మొత్తం సుమారు 5 నెలల వ్యవధిలో గురుడు దాదాపు 26 డిగ్రీలు ప్రయాణిస్తూ ఉన్నారు.
అంటే మనకి 2026 జూన్ 2న కర్కాటకంలోకి ప్రవేశించిన గురుడు 2026 అక్టోబర్ 31న సింహంలోకి ప్రవేశిస్తారు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం 5 నెలలు కూడా ప్రయాణిస్తున్నారు గురుడు 26 డిగ్రీలు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ దూరాన్ని ప్రయాణించడానికి మరింత ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఈసారి కేవలం 5 నెలల్లోనే ఆ ప్రయాణం పూర్తవుతుంది. అంటే గురుగ్రహం తన సాధారణ వేగం కంటే దాదాపు 2 కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నారు ఈ టైంలో. ఈ వేగాన్ని ఒక రకంగా ప్యానిక్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రశ్న అనేది మనకి వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఉచ్చ స్థితిలో గురుడు ఉంటున్నారు కదా, అదే సమయంలో ప్యానిక్ మోడ్లో ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ కాలంలో చాలామంది తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, సరైన ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, హఠాత్తుగా కొత్త పనులు ప్రారంభించడం, భవిష్యత్ పరిణామాలు అంచనా వేయకుండా ముందుకు దూకడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది మంచి అవకాశాల కాలమే అయినప్పటికీ కూడా అదే సమయంలో ఆత్రుతతో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారని మాత్రమే చూసి అతిగా ఉత్సాహపడకూడదు. ఈ గోచారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 2027 ఏప్రిల్ 13న గురుడు తిరిగి డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాతే పరిస్థితులు క్రమంగా స్థిరపడతాయి. అంతవరకు ఈ గోచారం మనకు అనేక పాఠాలు కూడా నేర్పించే అవకాశం ఉంది. అందువల్ల గురుడు ఎగ్జాల్టేషన్లో అంటే ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి అన్నీ అద్భుతంగా అయిపోతాయని అని కాకుండా ఉచ్చస్థితిలో ఉన్న గురువు వేగవంతమైన ఆత్రతతో కూడిన పరిస్థితులను కూడా సృష్టిస్తారు అనే విషయం కూడా గుర్తుంచుకోండి. ఓకే, అందుకే ఈ కాలంలో అనవసరమైన తొందరపాటు నిర్ణయాలకైతే దూరంగా ఉండండి. ఇప్పుడు గురుగ్రహం తర్వాత ప్రయాణాన్ని పరిశీలిద్దాం. 2026 అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి వస్తున్నారు. ఆ తర్వాత సింహంలో మనకి ముందుకు సాగుతూ వెనుకకు సంచరిస్తున్న కేతువు దగ్గర అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, 2026 నవంబర్ 12వ తేదీన సింహంలో 1 డిగ్రీ చేంజ్ ఉన్న ప్రాంతంలో గురుడు మరియు కేతువు ఈ 2 గ్రహాలు కూడా కలుస్తాయి. అంటే సంయోగం ఏర్పడుతుంది 2026 నవంబర్ 12న. అంటే 2026 అక్టోబర్ 31 సింహ ప్రవేశం, నవంబర్ 12 గురుకేతు సంయోగం ఉంది మనకి. సో ఈ 2 తేదీల మధ్యలో కేవలం 12-13 రోజులు ఉంటాయి. ఇది అత్యంత ముఖ్యమైన యోగం ఈ టైంలో. అంతేకాకుండా ఆ సమయంలో తులారాశిలో బుధుడు వక్రంలో ఉన్నారు, కన్యలో శుక్రుడు వక్రంలో ఉన్నారు. ఆకాశంలో ఒక విశేషమైన గ్రహస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ అరుదైన గ్రహ సంయోగాల ప్రభావం వల్ల అంటే ఇది ఇంకా కొంచెం డీపర్ లెవెల్లోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ మనకేంటంటే ఈ సంయోగం అనేది కొన్ని రకాలుగా పాజిటివ్, నెగిటివ్ 2 ఇస్తూ ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే మనకి పూర్తిగా స్థిరత్వాన్ని ఇచ్చే టైం అయితే కాదు. రాహుకేతు అక్షం గురుగ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిర్ణయాలు, ఆలోచనలు, ప్రణాళికలు చాలా వేగంగా జరుగుతాయి. ఓవరాల్గా ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, దిగుమతి ఎగుమతి వ్యాపారాలు చేసేవాళ్ళు, విదేశీ ఒప్పందాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్తగా వ్యాపారాల్లోకి వెళ్లే ముందు డాక్యుమెంటేషన్ పూర్తిగా చూసుకోండి, ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి, లీగల్ పేపర్ వర్క్ చూసుకోండి, తొందరపడి సంతకాలు చేయకండి. ఈ టైంలో అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే వాదనలు, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. గురుడు అత్యంత వేగంగా సంచరిస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఒక రకమైన ఆత్రతే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతిగా తొందరపడితే ఫలితాలు రావు, మీకు ఇంకా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలామంది అసహనాన్ని తమకు అత్యంత దగ్గరగా ఉన్న వారిపైన చూపిస్తూ ఉంటారు. అది లేకుండా చూసుకోండి. సో మీ శక్తిని పని మీద, కెరీర్ మీద, అభివృద్ధి మీద, భవిష్యత్ ప్రణాళికల మీద చూపించడం మంచిది. కన్యా రాశి వారికి గురు గోచారం ఈ యొక్క 2 జూన్ 2026 నుంచి 31 అక్టోబర్ 2026 మధ్యలో ఉండేటటువంటి పీరియడ్లో గురువు యొక్క గోచారం 11వ ఇంట్లో ఉంటున్నారు. కర్కాటక రాశి, కన్యా రాశి వాళ్ళకి 11వ ఇల్లు అవుతుంది. కాబట్టి ఇది సాధారణంగా శుభప్రదమైన స్థానం. 11వ ఇంట్లో అంటే లాభస్థానం అని కూడా అంటాం. 11వ ఇంటిని గురుడు ఉండటం వల్ల ఆదాయం, లాభాలు, నెట్వర్క్, స్నేహవర్గం, కోరికల నెరవేర్పు, అవకాశాలు వంటి అంశాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గురుడు 3వ ఇంటిని, 7వ ఇంటిని, 5వ ఇంటిని కూడా చూస్తున్నారంటే మీ కమ్యూనికేషన్, సంబంధాలు, ప్రేమ, పిల్లలు, సృజనాత్మకత వంటి అనేక రంగాలు యాక్టివేట్ అవుతున్నాయి. అందువల్ల ఇది మొత్తం మీద చాలా పాజిటివ్ ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో క్రమంగా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. పిల్లల విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ మూలాలు, మీ కుటుంబ బంధాలు, భావోద్వేగ స్థిరత్వం కూడా మెరుగుపడతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు క్రమంగా నెరవేరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది, వేద ప్రభావం. ఈ గోచారం పూర్తిగా నిర్బాధంగా లేదు. అంటే
ఎందుకంటే 8వ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రభావం పడుతోంది దీని మీద. అది కొంచెం మరీ నెగిటివిటీ లేకుండా లేదు, కొంతవరకు ఉంటుంది, బట్ ఎక్కువ పాజిటివిటీనే ఇస్తోంది ఈ గురుగ్రహ గోచారం. ప్రత్యేకంగా మేషంలో ఉన్న కుజుడు జూన్ 20 వరకు 8వ ఇంటిని చూస్తున్న 8వ ఇంటిని ప్రభావితం చేస్తున్నారు ఈ కన్యారాశి వాళ్ళకి. దీని కారణంగా కొంత ఆలస్యాలు, నిరాశ, అసంతృప్తి, ఫలితాలు నెమ్మదిగా రావడం వంటి అనుభవాలు ఉంటాయి. మీ కోరికలు వెంటనే నెరవేరకపోవడం అనేది ఉంటుంది. అడ్డంకులు రావడం, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. జూన్ 20 తర్వాత కుజుడి ప్రభావం తగ్గిన తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మీరు భావోద్వేగంగా కూడా, ఎమోషనల్గా కూడా చాలా ఉపశమనం పొందగలుగుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి తొందరపడకుండా ఓర్పుతో ముందుకెళ్ళండి. ఈ గోచారం ముఖ్యంగా 11వ ఇంటి కారణంగా, అంటే 11th హౌస్ లాభస్థానం కాబట్టి ఆదాయం పెరగడం, కొత్త అవకాశాలు, సామాజిక వర్గం ద్వారా లాభాలు, నెట్వర్క్ బలోపేతం వంటి విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు, ఏ వర్గంలో తిరుగుతున్నారు అనేది ఈ సమయంలో చాలా ముఖ్యం. మంచి సర్కిల్ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అదే సమయంలో కుటుంబం, ఇల్లు, తల్లి సంబంధాలు, ఇటువంటి భావోద్వేగ శాంతి విషయాల్లో కూడా మీరు వర్క్ చేయాలి. ఈ సమయంలో ప్రొడక్టివిటీ మాత్రమే కాదు, క్రియేటివిటీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువగా పని మీద మాత్రమే దృష్టి పెడితే భావోద్వేగంగా, ఎమోషనల్గా మీకు ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల విషయంలో గొడవలు, అపార్థాలు ఉంటే వాటిని పెంచకుండా కేర్ఫుల్గా వ్యవహరించండి. ప్రత్యేకంగా పొరుగువారితో, స్నేహితులతో, సోదరులతో కూడా మంచి సంబంధాలు ఉంచుకోవాలి. గురుగ్రహ దృష్టి ఉంది కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. లీగల్గా లేదా ఎవరైనా విడాకుల కోసం ఏర్పాటు వంటి నిర్ణయాలపై చూస్తున్న వారికి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జూన్ 20 తర్వాత అయితే కొంత పరిశీలిస్తే మంచిది ఈ విషయం మీద. మొత్తం మీద చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఇది లాభాలు, అవకాశాలు, సామాజిక అభివృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధికి కూడా చాలా చాలా మంచి టైము. కానీ ఓర్పు, సంబంధాల నిర్వహణ, భావోద్వేగ నియంత్రణ, అంటే ఎమోషనల్గా కొంత కంట్రోల్డ్గా ఉండాలి మీరు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఈ కన్యారాశి వారికి. బట్ గురుగ్రహం మాత్రం మీకు చాలా ధనపరమైన డెవలప్మెంట్స్ని ఇస్తోంది. ఇది కన్యారాశి వారి గురుగ్రహ గోచార ఫలితాలు.